పవన్ గౌడ్ గారు 1000 రోజులు తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొదలై 1000 రోజులు అవుతుంది. 1000 రోజులలో ప్రభుత్వం ఏర్పడే ముందు 6 గ్యారెంటీల పథకంతో ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా 2 గ్యారెంటీలు మిగిలే ఉన్నాయి. అవి కూడా చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించినటువంటి ₹1,116 సంబంధించి మేము తులం బంగారం పెడతామన్నారు. కానీ అధికారంలోకి వచ్చినాక తులం బంగారం రేటు పెరిగింది కాబట్టి కొనలేము, ఇయ్యలేము అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 500కు సిలిండర్ ఇస్తామన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఈ రకంగా కొన్ని చేస్తూ ఉన్నారు. చేసినప్పటికీ ఇంకా ప్రజలకు చేయాల్సింది ఉంది అంటూ కూడా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు బాకీ కార్డును ఇంటింటికి పంచడమే మా లక్ష్యం, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలియపరచడమే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి మేము ప్రతి వాడవాడకు తిరిగి ప్రచారం చేస్తాం అనేది కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ 1000 రోజులు గడిచినా ఆనందంగానే ఉన్నారు ప్రజలు. ఎవరికి బాకీ లేరు. ఏ బాకీ ఉన్నా మా అన్నయ్యే, మా తమ్ముడే, మా కొడుకే మా ఇంట్లో ఒక వ్యక్తిలాగా ఇస్తారు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా బాకీ ఉన్నారా? బాకీ ఉంటే ప్రజలు ఏమని విస్తరించుకుంటారు? దాన్ని మీరు ఎలా తిప్పికొట్టాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అంటే సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు. ఒక్కటే పవన్ గౌడ్ గారు, పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ మనం ఎవరికైనా ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. 10 మందికి చేరవేసే పదాలతోటి మనం చేరవేయాలి తప్ప ఎవరో తిడితే ఎవరో కొడితే రాదు. చూసేది మీరు చెప్పేది సూటిగా సుత్తి లేకుండా, ఎవరు పర్సనల్ విషయాలు మనకు అవసరం లేకుండా మాట్లాడాలి. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డుల రూపకంగా ప్రజలకు ఇచ్చిన కార్డులండి. ఇక్కడ బట్టి గారు ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటారు. సైన్లు పెట్టి 100 రోజులల్లా మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేస్తాము అని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చి దాదాపుగా 1000 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన్నుకునుడు, గుద్దుకునుడు, ఒకరినొకరు వ్యంగ్యంగా వెక్కిరించుకునుడు, ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోసుడు తప్ప ఇంతవరకు చేసింది ఏం లేదు. మహాలక్ష్ముల పథకం కింద 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అనేసి ఆ 1,00,00,000 మంది మహిళలకు తులం బంగారం పేరుతా ఏదైతే పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి ఆ తులం బంగారం దేవుడెరుగని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లను కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇంకొకటి, ఇప్పుడు మా మహాలక్ష్ములకు 2,500 చొప్పున నెల 82,500 ఒక్కొక్క మహాలక్ష్మికి ఒక్కొక్క ఆడబిడ్డకు 82,500 రూపాయల బాకీ పడ్డది. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ 500కి ఇస్తున్నామని అన్నారు. గ్యాస్ 500కు కూడా అరాకొరా జనాలకే ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ అన్నారు. ఆ 200 యూనిట్ల కరెంట్ కూడా అరాకొరగానే వస్తుంది. ఇక రైతు భరోసా విషయానికి వస్తే రెండో గ్యారంటీ, ప్రతి ఏటా కౌలు రైతులకు, రైతు కూలీలకు వాళ్ళకేమో 15,000, వీళ్ళకేమో 12,000, వాళ్ళకచ్చిందనే వీళ్ళకత్తది, వీళ్ళకచ్చిన వాళ్ళకత్తది అనేసి మేము అధికారంలోకి వస్తే రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 3 పంటలకు రైతు భరోసా కాదు బంధుని ఎగ్గబెట్టి మళ్ళా మొన్న మూలిగి ఒక్క పంటకు రైతు బంధునే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఎవరికి ఇళ్ల స్థలాలను 5 లక్షలకు ఇళ్ళ అయితే ఎవరికి కావు. ఆ 5 లక్షలు కూడా బేస్మెంట్ ఒక తారీఖ, ఆ గోడలు లేచిన వరకు ఒక తారీఖ, ఇంకో తారీఖ. ఇంకొకటి, దళిత బంధు కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రో ఆ ఇళ్లను కూడా ఇవ్వడం లేదు. ఇక యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డులు ఇస్తామని అన్నారు. ఇంతవరకు విద్యా భరోసా కార్డులు ఎవరికి ఇచ్చింది లేదు. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామని చెప్పిర్రు. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టింది కూడా లేదు. ఇక చేయూత కిందికి వస్తే నెల అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అవ్వాతాతలకు ఇప్పటి వరకు కూడా ఆ కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిండ్రో 2,000 పెన్షనే వస్తుంది తప్ప 4,000 పెన్షన్ వచ్చింది లేదు. ఇంకొకటి ఏంటంటే
ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిండ్రు. అది కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇంకొకటి వీళ్ళు అధికారంలోకి వచ్చి 1000 రోజులల్లా ఏం చేసిండ్రనంటే 3,47,294 కోట్ల అప్పు చేసి కేవలం 2 ఏళ్ల తెలంగాణలో ప్రతి పౌరుడికి 1,00,000 రూపాయల ఒక తల మీద 1,00,000 రూపాయల అప్పులు చేసి ఇంత అప్పులు చేసి ఒక గుడి కట్టిందంటే లేరు, ఒక బడి కట్టిందంటే లేరు, ఒక రిజర్వాయర్ కట్టింది లేదు, ఒక హాస్పిటల్ కట్టింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, రైతు బంధు ఇచ్చింది లేదు, రైతు బీమాకు ప్రీమియం కట్టింది లేదు, కళ్యాణ లక్ష్మి అసలు ఇవ్వడం లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. ఇక అన్ని నేను చెప్పిన ఇక 100 రోజులు అని చెప్పేసి అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా కూడా నా ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఆ స్కూటీల సంగతి కూడా అత్తాలేదు పత్తాలేదు. ఏవైతే ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో, ఏవైతే ఎగ్జామ్స్ పెట్టిందో వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చేది ఒకటి ఆగిపోయి ఎలక్షన్ మూమెంట్ వచ్చి ఇవ్వలేకపోయింది. ఆయన ఇచ్చిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలనే నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళు ఇచ్చినామని చెప్పుకున్నారు. వీళ్ళు చెప్పిన గ్యారంటీ లేంది, వీళ్ళు ఇచ్చిన హామీ లేంది, వీళ్ళు 2,500 రోజులైన తర్వాత వచ్చింది చేసింది ఏమున్నది? ఏం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించుకుంటా ప్రతి వర్గానికి మొండి చేయి చూపిస్తున్నారు. ఏం లేదండి, వాళ్ళు దొరికిన కాడికి దోసుకోవాలి, దాసుకోవాలి, వాళ్ళ అన్నదమ్ములు ఆస్తులు కూడబెట్టుకోవాలి. అదే తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం ఇప్పటికైతే ఇచ్చింది లేదు. ఇందాక మీరు మాట్లాడిండు ప్రజల వద్దకు మీరు ఎట్లా పోతారు అనేసి. మా రామన్న గారు ప్రతి విషయంలో ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పడం రైట్ పవన్ గౌడ్ గారు రైట్